హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి మనము ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ప్రతిరోజు మనతో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అంటే పౌలు గారు ఆ సంఘముతో మాట్లాడి ఉన్నారు. అలాగే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుచు ఉంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు రాత్రి ప్రభు మనతో ఏ వాక్యమును గురించి మాట్లాడి ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం ఉందా? పరిశుద్ధతను గురించి కదా. పరిశుద్ధంగా ఉండాలా వద్దా అని చెప్పారా? లేదంటే పరిశుద్ధులుగా ఉంటే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చెప్పారా కదా. పరిశుద్ధులుగా ఉంటే వచ్చేటువంటి ప్రయోజనాలు కొన్ని విషయాలు రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు మరలా మనము దేవుని వాక్యములోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి ఈ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. మొదటి నుంచి 13వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. అర్థమైంది మీకు? అక్కడ ఏం పెట్టారు? విగ్రహాలు పెట్టారా? ఆ లైన్ తర్వాత ఏం పెట్టారండి? పెట్టారా? అందుకే అంటే అక్కడది క్వశ్చన్ అన్నమాట. అర్థమైందా? చూడండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియు తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. అర్థమైంది కదా. మొదటగా విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము, అలాగే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను
వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయి వారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగుజేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను. అర్థమైపోయి ఉంటుంది ఇదంతా మీకు చదవంగానే. కొంతమందికి ఏమో మాకేం తెలుసు, అసలు అమ్మగారు ఏదో చదివారు, కింద అందరూ గొనుగుతానే ఉన్నారు, మాకేం అర్థం కావట్లేదని కొంతమంది అనుకుంటారు. అవునా? కొంతమంది ఏం పరిశీలనగా జాగ్రత్తగా వింటూ ఉంటారు. ఏది ఏమైనా కొన్ని మాటలైనా మీకు అర్థమై ఉంటాయి అని చెప్పి నేను భావిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు ఈరోజు మనము లెంట్లో 7వ రోజు ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ 7వ రోజు వాక్య సందేశం ఏంటంటే, మన అంశం ఏంటంటే, విగ్రహములకు బలి అర్పించు వాటి విషయమై హెచ్చరించబడిన సంఘము. ఏంటిదండి? విగ్రహములకు బలి అర్పించు వాటి విషయమై హెచ్చరించబడిన సంఘము. అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవద్దని ఎందుకు చెప్పాడు? అసలు అర్థమై ఉంటుంది మీకు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఎందుకు తినవద్దని చెప్పారు అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, కొంతమంది ఏమో జ్ఞానము కలిగిన వారు ఉంటారంట, మరి కొంతమంది ఏమో జ్ఞానము లేని వారు ఉంటారు. కొంతమంది ఏమో బలహీనులు ఉంటారంట, అంటే విశ్వాసములో. మరి కొంతమంది ఏమో నిగ్రహ శక్తి కలిగిన వారు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే, ప్రక్కవారిని, అంటే నీ సహోదరుని కానీ మరొకరిని కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ఒకవేళ బలహీనులుగా ఉండి నిన్ను చూసి ఒకవేళ వారు ఓహో ఇలాగే చేయొచ్చుగా బోసు అని దేవునికి దూరం అవ్వకుండా ఉండునట్లుగా మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. నాకు జ్ఞానం ఉంది కదా, లేదంటే నాకు వాక్యం అంతా తెలుసు కదా, లేదంటే నేను ఎప్పుడో దేవుని నమ్ముకున్నాను, అందరికంటే ముందు నేనే అని చెప్పి మన ఇష్టానుసారముగా జీవించటానికి వీల్లేదు. నేనుకున్న వాటిని చాలా జాగ్రత్తగా నీవు నడిపించాలి అంటే నీకు వాక్యం యొక్క అనుభవము ఉండాలి. మరి ఒక విషయం ఏమంటుంది అంటే, కొన్ని విషయాల్లో కొంతమంది ఏమనుకుంటారంట, తనకేమైనాను తెలియననుకొని ఉంటే, అంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారంట. అందుకని వాక్యం చెప్తుంటే వాళ్ళు వినరు, అసలు ప్రార్థనతో ఏకీభవించరు, వాక్యముతో వారు ఏకీభవించరు. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారంట. తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు అసలు. అంటే అతనికి ఏం తెలియదు, కానీ బయటికి ఏం చెప్పుకుంటారు? నాకు అన్నీ తెలుసు, నేను ఇంకా తెలుసుకోవలసింది ఏమీ లేదు. ఎందుకని? వాళ్ళదేమా ఏంటండి? ఏంటి? ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను ఈ జాబులోకి వచ్చి అన్నట్టు. అంటే నేను మారు మనసు పొంది, నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు బాగా తెలుసు, ఇంకా నాకు ఎవరు చెప్పనవసరం లేదు అని. హల్లెలూయా, హల్లెలూయా. అలా అనుకుని ఏం చేస్తున్నారు అంటే, దేవుని ఆజ్ఞను వారు మీరుచు అనేకులను, అంటే బలహీనులను వారు ఇంకా బలహీనపరుస్తూ దేవునికి దూరం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ పౌలు భక్తుడు ఆ రోజు ఆ సంఘమును విగ్రహములకు బలి అర్పించుట వాటి విషయమై హెచ్చరించి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. అయితే మనము విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవద్దని ఎందుకు చెప్పాడు అనేది కొన్ని విషయాలు వాక్యములో నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే ఒక విషయాన్ని మనం చూసి ఉన్నాం. మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ వచనంలో ఏమని సెలవిస్తుంది అని మనం చూస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను
మనకు ఒక్కడే దేవుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు భూమి మీద ఒకవేళ ఎన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నా కానీ ఆయన ఒక్కడే దేవుడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని నీవు తినకూడదు. అర్థమైంది కదా? ఎందుకని అంట? ఎందుకనండి? ఆకాశమందు భూమి మీద ఎన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నా కానీ దేవుడు మాత్రము ఒక్కరే. వారు అనబడుచున్నారు. నీవు సేవిస్తున్నటువంటి దేవుడు ఒక్కరే కాబట్టి నీ దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నారో దానిని నీవేం చేయాలి? తప్పకుండా ఆజ్ఞను అనుసరించాలి. అందుకని వాటిని నీవు తినకూడదు. దేనిని? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని నీవు తినకూడదు అని చెప్పి దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అంటే మనకు ఒక్కడే దేవుడు. ఆయన ఎవరు అంటే తండ్రి. ఆయన నుండి సమస్తము కూడా కలిగింది. తిరిగి మరలా ఆయన నుండి సమస్తము, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. మనం ఎవరి నిమిత్తం ఉంటున్నాం? ఇక్కడ చెప్పాలి. ఎవరి నిమిత్తం ఉంటున్నాం? దేవుని నిమిత్తము మనం ఉంటున్నాము. కాబట్టి ఈ లోకములో మన ప్రభువు కూడా ఒక్కరే అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగేను, మనము ఆయన ద్వారాగా కలిగిన వారము. అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఈ భూమి మీదకి నీవు వచ్చి ఉన్నావు అంటే కేవలము ఆయన చిత్త ప్రకారమే నీవు వచ్చి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పుట్టించకపోతే నీవు పుట్టటమే అసాధ్యము. ఈ భూమి మీద దేవుడు నీకు ఆయుష్నివ్వకపోతే మనం బ్రతకటం కూడా అసాధ్యమే. కాబట్టి ఈ లోకములో నీవు పుట్టి ఉన్నావు అంటే కేవలము ఆయన మూలముగా అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని కృపచొప్పున ఆయన పోలిక చేత సృష్టించబడినటువంటి మనము ఆయన మాటను మనం ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఎందుకంటే మనకు దేవుడు ఒక్కరే కాబట్టి ఆ ఒక్క దేవుని నామమును స్మరణ చేస్తున్నటువంటి మనము వాటిని ఎంత మాత్రము కూడా తినటానికి వీల్లేదు. చూడండి, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ మనము వాటి విషయంలో వాక్యం ఏమంటుంది అంటే వాటి వల్ల అపవిత్రులవుతాము. వాటి వల్ల ఏమైపోతామంట? అపవిత్రులమైపోతాం. 7వ వచనంలో చూడండి, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానము? చెప్పాలి. ఏ జ్ఞానము? ఏ జ్ఞానం అండి? ఒక్కడే దేవుడు అని చెప్పి లేదు జ్ఞానము. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు ఏం చేస్తున్నారు అంటే ప్రతిదానికి మ్రొక్కి ఈయనే మా దేవుడు అంటున్నారు. అవునా? అవునా కాదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరికొందరు ఏమంటున్నారు అంటే తినవచ్చు అని కొంతమంది, మరికొందరు ఏమంటారంటే తినకూడదు అని కొందరు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుంది అంటే ఒకవేళ నీవు తింటే వాటి వలన నీవేమవుతావంట? అపవిత్రులు అవుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక దేవునిలోనికి రాకముందు ఏం చేశారంట? వీళ్ళు విగ్రహములను ఆరాధించి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా. అవునా? ఎందుకు? మోషే వాళ్ళ దగ్గరికి రాలేదు అని చెప్పి, వారి బాధలు వినట్లేదని చెప్పి వెంటనే వారు ప్రక్కదోవ పట్టి ఉన్నారు. కొంచెములోనే వారికి విసుగుదల చెందుతున్నారు. వేరే వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తే వారి మాట వింటున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారికున్న బంగారం అంతా తీసి ఒక నందిని దూడను చేసుకుని ఇదే మా దేవుడని దానిని వారు పూజిస్తూ ఉంటున్నారు. అసలు నడిపించింది ఎవరు? కాపాడుచు వారికి మార్గమధ్యములో వారికి ఆహారమునిస్తూ కదా, సముద్రమును 2 పాయలుగా చేసి అనేకమైన తెగుళ్ళ మధ్యలో వారికి ఏ హాని లేకుండా బ్రతికించి క్షేమస్థితినిచ్చినటువంటి దేవుణ్ణి నడిపించినటువంటి మోషేను మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూడం చేసుకుని ఇదే మా దేవుడు విగ్రహమునకు వారు ఏం చేస్తున్నారండి? ఆరాధన
చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. వారింతకు ముందు విగ్రహాలకు ఆరాధన చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంట, వారు భుజించేటువంటి పదార్థములంట విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజిస్తూ ఉంటారంట. అంటే వాళ్ళకి తెలుసుకుని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, దానిని భుజిస్తూ ఉంటున్నారు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. హల్లెలూయా. ఎందుకు అపవిత్రమవుతున్నారు అర్థమైంది కదా. వారు ఇది వరకు విగ్రహాలకు పూజ చేశారు కానీ ఇప్పుడు తినేటప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంది, వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది విగ్రహానికి పెట్టిందే. వాళ్ళ ఆలోచన ఎక్కడుంది అంటే అక్కడే ఆగిపోయింది. అలాంటి ఆలోచనతోనే వీళ్ళు బలహీనమై ఆ ఆహారాన్ని తింటున్నారు కాబట్టి ఇప్పుడు వారు అపవిత్రులు అయిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కలిగి ఉండాలని దేవుని వాక్యం అంటుంది అంటే జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము ఉంటే నీవు ఆ ఆలోచన రాకుండా జాగ్రత్త పడతావు, నీవు బలహీనం అవ్వవు. నీలో బలహీనత రాకపోతే అపవిత్రత అనేది నీలోనికి రాదు. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన మనస్సాక్షి బలహీనమైపోతుంది. మన మనస్సాక్షి ఏమైపోతుంది, బలహీనమైపోతుంది. 7వ వచనములో జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. వారి మనస్సాక్షి ఏమైపోతుందంట, బలహీనమైపోయి అపవిత్రమైపోతున్నారు. కాబట్టి మన మనస్సాక్షి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. ఏంటది? మొదటగానే మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన యందే మనమున్నాము, ఆయన ద్వారాగానే మనం ఈ లోకానికి వచ్చి ఉన్నాము. అది మనము దృఢమైనటువంటి నిశ్చయత కలిగి జీవిస్తే మన మనస్సాక్షి ఎప్పుడు కూడా బలహీనం అవ్వదు అని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ ఈ లోకములో అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు ఉండవచ్చు, అవునా? దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేక మంది ఉండవచ్చు. కానీ నీ మనస్సాక్షి ఎలా ఉండాలి అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీవు నమ్మాలి. నీవు నమ్మినట్లయితే నీ మనస్సాక్షి బలంగా ఉంటుంది. అలా కాకుండా నీ మనస్సాక్షి ఒకవేళ చంచలనంగా ఉంది అంటే ఇప్పుడు ఏమైపోద్ది, అది బలహీనమైపోతూ ఉంటుంది. కనుక ఎప్పుడైతే మనస్సాక్షి బలహీనం అవుతుందో మనము దేవునిలో బలంగా ఎదగలేము, దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలోనికి నాటుకోలేము, ఆజ్ఞానుసారముగా నడవలేము. శరీరానుసారముగా ఎవరైనా బలహీనలు ఉన్నారనుకో, 1 కిలోమీటర్ దూరం నడవాలంటే నడవగలరా? నడవలేరు. ఎక్కువ పని చేయాలంటే చేయగలరా? చేయలేరు. ఎంతసేపు ఏంటంటే వారు విశ్రాంతి తీసుకోవాలి, పడుకోవాలి, కూర్చోవాలి. ఎందుకని అంటే వారి శరీరము బలహీనంగా ఉంది కాబట్టి. ఆత్మ కూడా అంతే. నీ ఆత్మ బలహీనంగా ఉంది. అసలు నిజంగా దేవుడు ఒక్కరేనా? చాలామంది ఉన్నారా? బలహీనమైపోయింది. నీ మనస్సాక్షి బలహీనమైంది కాబట్టి ఇప్పుడు నీ మనస్సాక్షి బలహీనతను బట్టి ఏమైపోతున్నావు, దేవునికి దూరం అయిపోతూ ఉంటావు, బలహీనమైపోతూ ఉంటావు. బలహీనతను బట్టి అనేకమైన ఆలోచనలు నీకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను బట్టి నువ్వేం చేస్తావంటే నానాటికి కృషించిపోవచ్చు, దేవునికి ఇంకా 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 దూరం అయిపోతూ ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షి బలహీనం అవ్వకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లుగా మనము చేయాలి, నడుచుకోవాలి. నువ్వు బలంగా ఉండు, స్థిరముగా ఉండు, అవిశ్వాసము లేకుండా జీవించు. నా దేవుడు ఒక్కడే అని నీవు నమ్ము. ఏది చేసినా కానీ నీకు దానివలన ఏమీ లేదు. నీవు ప్రతిదానికి ఇది విగ్రహానికి అర్పించినటువంటి భోజనం కదా అని చెప్పి ఆలోచిస్తూ అలాగూ నేను అపవిత్రులయ్యానని చెప్పి అనుకుంటూ ఒకవేళ నీ జీవితంలో కొనసాగుచూ ఉంటే నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా ఏమవుతుందంటే బలహీనమైపోతూ ఉంటుంది.
కనుక దేవునిలో బలంగా ఉండండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఈ తినుట విషయంలో మరొకనికి అభ్యంతరం అవ్వకుండా చూసుకోవాలి. మనమే తినే విషయంలో ఏం చేయాలన్నమాట, మరొకనికి అభ్యంతరము అవ్వకుండా మనము చూసుకోవాలి. చూడండి, 10వ వచనములో చూస్తే, ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాల ముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. అసలే అతని మనసాక్షి ఎలా ఉంది? బలహీనంగా ఉంది. ఎవరు అతను? నీ సహోదరుడు కదా, నీ తోటి విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్నాడు, వెంబడిస్తున్నాడు. ఇప్పుడు నీవేం చేస్తున్నావు అంటే, జ్ఞానము కలిగినటువంటి నీవు విగ్రహాల ముందు భోజన పంక్తిని కూర్చున్నప్పుడు అంతకుముందు ఏమనుకున్నాడండి? విగ్రహాలకు పెట్టిన దానిని భుజిస్తే అపవిత్రునైపోతాను అనుకున్నాడు. అలాగే వెంటనే తన మనస్సాక్షి బలహీనమైపోయింది. కానీ ఇప్పుడు ఈ బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన నీ సహోదరుడు, అంటే నీ తోటి విశ్వాసి, నీవు కూర్చుండటం చూస్తాడంట. ఎక్కడండి? భోజనమే. ఎక్కడ భోజనం? అక్కడ భోజనానికి నువ్వు కూర్చున్నప్పుడు ఆ మనస్సాక్షి బలహీనమైనటువంటి నీ సహోదరుడు, నీ తోటి విశ్వాసి చూస్తాడంట. చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు ఇప్పుడేమనుకుంటాడు అంటే, నేను ఆలోచించింది తప్పు కాదు అనుకుంటాడు. ఇప్పుడు డైరెక్ట్గా అతన్ని నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావండి? ఎక్కడికి నడిపిస్తున్నావు? బలహీనమైన వాడిని దేవునిలో నుంచి వేరు చేస్తున్నావు నీవు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. ఇక ఆయనకి ఏం కలుగుతుందంటే, ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఏమనుకున్నాడండి? తినకూడదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనము ఈ తినుట విషయంలో మరొకరికి ఎలా ఉండకూడదు? అభ్యంతర కారణముగా ఉండటానికి వీల్లేదు. అతనికి ఇప్పుడు 2 మనసులు ఉంటాయి. అతనికి ఇప్పుడు ఏముంటుంది? తినొచ్చు, తినకూడదు. 2 మనసులు కలిగి ఇంకా బలహీనమైపోతూ ఉంటాడు, దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరికి కూడా అభ్యంతర కారణముగా ఉండకుండా మనము ఆ విశ్వాసి యొక్క మనస్సాక్షి బలహీనంగా ఉందా, బలముగా ఉందా అని చెప్పి మనం పరిశీలన చేస్తూ, వారికి ఆటంకముగా మనము ఏ విషయంలో కూడా ఉండటానికి వీల్లేదు. మరొకరికి మనం ఆటంకంగా ఉండకూడదు. ఈనాడు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈనాడు విశ్వాసులను మనం చూస్తే ఎలా ఉంటున్నారు అంటే, ఆ ముందున్న విశ్వాసి ఒకవేళ మార్గం తప్పితే, ఓహో ఇలాగే ఉండొచ్చు కాదా, ఉండొచ్చు ఏమో అనుకుంటూ వెనకొచ్చిన వారు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తే చెప్పొచ్చేమో, ఆమె ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్తుంది కదా, అబద్ధాలు చెప్తుంది కాబట్టి నేను చెప్పొచ్చేమో, ఒకరిని బట్టి ఒకరు మారిపోవటానికి వీలు లేదు. అలాగ మనం ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తారో మనకి తెలియదు. కాబట్టి అలాంటి దుస్థితిలో మనం ఇంకా వెళ్ళిపోతూ ఉంటే, మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి పరిశీలన మనకు కావాలి. కాబట్టి నిన్ను నీవే పరిశీలన చేసుకో. దేవునితో ఎలా ఉంటే నీకు క్షేమమో, ఎలా నడుచుకుంటే నీకు అభివృద్ధి అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని మాట చొప్పున నీవు జీవించు. తప్పకుండా దేవుని దీవెనలు నీవు పొందుకుంటావు. ఎక్కడ కూడా అపవిత్రత అనేది నీలోనికి రాదు. హల్లెలూయా. గొర్రెలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొర్రె అక్కడ ఏమీ లేకపోయినా అది దూకింది అనుకోండి, వెనకున్న చూసుకోదు, అసలు ఏమీ లేదు కదా, దూకవలసిన అవసరం ఏముంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా అని అనుకోదు. దానికి వెనకున్నది కూడా ఏం చేస్తుంది? అలాగే దూకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసులు కూడా అలాగే ఉంటున్నారు.
ఒకరి విశ్వాసమును బట్టి మరొకరికి రక్షణ లేదు. ఒకరి యొక్క నడవడికను బట్టి మరొకరు ఆ నడవడికలో ఆ మార్గములో నడుచుకుంటే వారికి క్షేమము లేదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడుచున్నారు కదా, మనము తినే విషయంలో మరొకరికి అభ్యంతర కారణముగా ఉండటానికి వీల్లేదు. వారికి ఆహారం ఎక్కువ తినాలని ఉంటుంది, వారు తినగలుగుతారు, తిననివ్వండి. నీవు తక్కువ తింటావు, ఎవరన్నా చూస్తారేమో, ఒకవేళ నేను ఎక్కువ తింటే నువ్వు సిగ్గుపడుతూ చిన్నగా తినొచ్చు, కానీ ఎదుటి వారిని అంత తిన్నారు ఇంత తిన్నారని అనటానికి వీల్లేదు. ఎవరిష్టం వాళ్ళది. కాబట్టి కానీ ఒకరికి మనం ఎలా ఉండకూడదంట, అభ్యంతర కారణముగా ఉండటానికి వీల్లేదు. ఈరోజు మనకి మరొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. కొంతమంది అనుకుంటారు కదా, ఏమని అనుకుంటారంటే ఈ 40 దినాలు కూడా మాంసాహారం తినకూడదు అనుకుంటారు. ఏం తినకూడదు? దాని వలన నీకు అపవిత్రత వస్తుంది, పరిశుద్ధత పోతుంది అనేది లేదు అసలు. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది నీ నిబంధన అంతే. నీవు నిబంధన చేసుకుంటే నీ నిబంధన ప్రకారం నీవు నడువు, కానీ మరొకరిని నీవు హెచ్చరించటానికి వీల్లేదు. వారిష్టం, వాళ్ళు తిని ఒకవేళ దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవునిలో వారు పరిశుద్ధముగా సాగిపోవచ్చేమో కదా, కానీ మనము తిరిగి వారిని అనటానికి వీల్లేదు అని మనం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరి అయినదిగా ఉందా లేదనేది మనం పరిశీలన చేసుకుని జీవించాలి. కానీ మనము మాంసం మానేసి ఒకవేళ ఈ 40 రోజులు ప్రార్థన చేసి ఆ తర్వాత మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏం అవ్వదులే అనుకుంటానికి వీలు లేదు. నీ బ్రతికినంత కాలము కూడా దేవునికి సమీపముగా ఉండండి. బ్రతికినంత కాలము కూడా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనకు, ఈరోజు మనం ఇప్పుడు స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు కట్టుకుని దేవుని మందిరానికి వచ్చాం. రేపు మళ్ళీ చేయాలా లేదా స్నానం? తప్పకుండా చేయాలి. ఎందుకు ఈరోజు చేసాం కదా రేపు అవసరం లేదంటాకి వీల్లేదు. ఎందుకని అంటే ఇది మురికి శరీరము, దీనికి ఎప్పుడు శుభ్రం చేసినా కానీ మరలా దాని స్వభావం తెలియజేస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమే, కానీ మనం జీవిస్తున్నటువంటిది ఈ లోకములో మురికి జీవితము జీవిస్తూ ఉంటున్నాం. ఈ లోకము బహుభయంకరమైనటువంటి పాపపు నిలయమై ఉన్నది. ఇది మన కన్నులకు ఎలా కనిపిస్తుంది అంటే పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది, లోతుకు కనిపించినట్లుగా. ఎలా కనిపించింది అది లోతుకి? సొదొమ గొమొర్రాలాగా కనిపించిందంట. అది చాలా పచ్చగా కనిపించిందంట. జ్ఞాపకం చేసుకోండి, ఆ సొదొమ గొమొర్రాను చూడగానే ఏదేను తోటలాగా కనిపించిందంట. అప్పుడు వెంటనే నాకు అదే కావాలని కోరుకున్నాడు, ఆ పాపములోకి వెళ్ళిపోయాడు. మన పరిస్థితి కూడా అంతే. మన కన్నులు అటు ఇటు చూడకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ లోకములో జీవించిన, ఈ లోకములో ఉన్న వాటిని మనలోనికి తెచ్చుకోకుండా మనము జాగ్రత్త పడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ లోకములో మరొకరికి అభ్యంతర కారణముగా ఉండమని దేవుడు అనట్లేదు. కనుక మనము తినే విషయం గురించి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనము తినే విషయంలో మరొకరికి ఎలా ఉండకూడదంట, అభ్యంతర కారణముగా ఉండకుండా చూసుకోవాలి. మనల్ని మనమే చూసుకోవాలి. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము మన తోటి సహోదరుని విశ్వాసమును పాడు చేసిన వారము అవుతాం. 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నీవు అభ్యంతర కారణముగా ఒకవేళ ఉండకుండా చూసుకోమని దేవుడు అంటున్నాడు. నీవు ఒకవేళ అభ్యంతర కారణముగా ఉన్నట్లయితే ఇప్పుడు నీ తోటి సహోదరుని విశ్వాసమును నీవే పాడు చేసిన వారవు అవుతావు అని దేవుని మాట్లాడుచున్నారు. 11వ వచనంలో చూస్తే, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. నీ జ్ఞానం ఎలా ఉంది అంటే, నాకు అన్నీ తెలుసులే. అవునా? నీ జ్ఞానం ఎలా ఉంది?
నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఉంది. కాబట్టి నీ జ్ఞానమును బట్టి నీ ఆ సహోదరుడు బలహీనముగా ఉన్నాడని నువ్వు గుర్తించకుండా ప్రవర్తించావు. కాబట్టి నీ ప్రవర్తనను బట్టి ఇప్పుడు నీ విషయములో నీ సహోదరుడు ఏమైపోయాడండి? విశ్వాసములో తగ్గిపోయాడు. అంటే తన విశ్వాసమును నీవు పాడు చేసావు. అప్పటి వరకు విశ్వాసముగా సాగుచున్నాడు, కానీ తన విశ్వాసాన్ని నీ జ్ఞానమును బట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తూ ఉంటున్నావు. కనుక మనకు దేవుడు జ్ఞానం ఇచ్చింది ఎందుకు అంటే వేరొకరిని పాడు చేయటానికి కాదు. నీ జ్ఞానము చేత నువ్వేం చేయాలండి? నీ ఇంటిని కట్టుకోవాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. మొదట నీవు కట్టబడాలి సరి అయిన మార్గములో, సరి అయిన రీతిగా. ఆ తరువాత అనేకులను ఆ మార్గములోనికి నడిపించాలి. సమరయ స్త్రీని మనం చూసినట్లయితే దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన స్థితి తను గుర్తించుకుంది, దేవుని మార్గంలో నడిచింది. ఆ తరువాత దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఆ ఊరందరినీ కూడా ఎక్కడికి నడిపించింది? దేవుని యొద్దకు నడిపించగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో సొలొమోను మహారాజు కట్టినటువంటి ఆ కట్టడాలనంట అనేక మంది చూడటానికి వస్తున్నారంట. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా దానిని ఈ లోకముల అనేకులకు మేలుకరముగా ఉండినట్లుగా ఉపయోగించాలి. హల్లెలూయా. జ్ఞానము కొదువుగా ఉన్నవారితో మాట్లాడి ఈ రీతిగా జీవించండి, ఇలా చదువుకో. జ్ఞానము లేని పిల్లలతో ఏం చేయాలి? ఇలా చదువుకో, నీకు జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, నువ్వు చక్కగా చదువుకున్నావు, తిరిగి అనేకులకు నీవేం చేయాలి? ఆ జ్ఞానాన్ని పంచాలి. అంతేకాని వాళ్ళు చెడిపోవాలి, నేను బాగుపడాలని అనటానికి వీల్లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఉన్నట్లయితే మన తోటి సహోదరుని యొక్క విశ్వాసమును మనమే పాడు చేసిన వారం అవుతామని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఆరవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు ఎందుకు లేక ఎవరి కొరకు చనిపోయారో ఆ త్యాగము వృధా అయ్యి మనలను బట్టి మన సహోదరుడు నశించిపోతూ ఉంటారు. ఈ 11వ వచనములో మనం చూసినట్లయితే అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును కదా. అంతే కదా. అసలు యేసు ప్రభువు వారు ఎందుకు చనిపోయారు? ఎవరి కొరకు చనిపోయారు? ఎవరి కొరకండి? ఎందుకు చనిపోయారు ఆయన? చెప్పాలి. మనము పాపములో శాపములో ఉన్నాం కాబట్టి ఆ పాపము చేత శాపము చేత చచ్చిన వారుగా ఉన్న మనలను బ్రతికించటానికి తిరిగి ఆయనతో కూడా తీసుకువెళ్ళటానికి మన ప్రభువు మనల్ని ఏం చేశారు? జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ లోకములో మన కొరకు సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. అవునా? యేసు ప్రభువు వారు ఎవరి కొరకు చనిపోయారు అంటే మన కోసమే ఆయన చనిపోయారు. అవును కదా. అలాగే మనం చూస్తే ఇప్పుడు మన కోసం చనిపోయినటువంటి ఆ విషయాన్ని అది ఒక గొప్ప త్యాగం అన్నమాట. అది ఒక గొప్ప త్యాగము. ఇప్పుడు మన అజ్ఞానము చేత అనేకులను విశ్వాసము నుంచి పాడు చేసే వారముగా ఉంటున్నాము అంటే యేసు ప్రభువు వారు చనిపోయినటువంటి ఆ త్యాగము వృధా అయిపోతుందా లేదా? ఎవరిని బట్టి? ఇప్పుడు ఎవరిని బట్టి? ఆయనేమో నిన్ను రక్షించాలి అని, నీవు అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి అని చెప్పి దేవుడు మన కోసం సిలువ మరణాన్ని పొంది నిన్ను రక్షించుకుని నీ ద్వారా అనేకులను నడిపించమంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అనేకుల యొక్క విశ్వాసమును పాడు చేస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఆ త్యాగం వృధా అయిపోయి మనలను బట్టి మన సహోదరులు నశించిపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, అలాంటి దుస్థితిలోనికి మనం వెళ్ళటానికి వీల్లేదు. అలాగూ ఒకవేళ నీవు ఉన్నావు అంటే దేవుడు చేసిన త్యాగానికి అర్థము లేదు ఇంకా. కనుక దేవుడు చెప్పినట్లుగా ప్రతి విషయంలో జ్ఞానము కలిగి నీవు జీవించినట్లయితే నిన్ను బట్టి నీ సహోదరుడికి అభ్యంతరము ఉండదు. ఆయన మనసాక్షి బలహీనంగా ఉంది కాబట్టి నిన్ను బట్టి ఒకవేళ ఆ బలహీనతలోనికి ఇంకా వెళ్లకుండా ఉండాలి అంటే ఆ బలహీనుడిని నీవు బలపరచాలి. నీకు తెలిసిన విషయాన్ని
దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతో నువ్వేం చేయాలి? నీ సహోదరుణ్ణి బలపరిచి దేవునిలోకి ఇంకను నీవు నడిపించాలి. అంతేకాని నీ జ్ఞానమును బట్టి నీ సహోదరుణ్ణి నశింప చేయటానికి వీల్లేదు. చూడండి, 7వదిగా మనం చూసినట్లయితే మరొక విధంగా క్రీస్తుకు విరోధముగా పాపం చేసిన వారమైపోతాం. ఒకవేళ ఆయన చేసిన త్యాగానికి, ఆయన చనిపోయినటువంటి ఆ మరణానికి విలువ లేకుండా మనము జీవించి అలాగూ వారిని నశింప చేసినట్లయితే మరొక విధంగా క్రీస్తుకు మరలా తిరిగి మనమేమైపోతామంటే విరోధులుగా మనము మార్చబడుతూ ఉంటాం. అలాగే తిరిగి పాపము చేసిన వారం అవుతాం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. నీవు అనుకోవచ్చు, నేను రక్షణ పొందాను, నేనే పాపం చేయట్లేదు అని. కానీ దేవుని ఆజ్ఞను నీవు అతిక్రమిస్తున్నావని మర్చిపోవటానికి వీల్లేదు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ప్రతి ఒక్కరూ పాపం చేసినట్లే. నేనే పాపం చేశానని అంటారు, బైబిల్లోనే ఉంది. కానీ దేవుడు ఏమని మాట్లాడుచున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే నీవు పాపము చేసినట్లే. కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోతాం? దేవునికి విరోధముగా మనము పాపము చేసిన వారం అవుతాం. ఇప్పుడు పాపము చేసిన వారికి దేవుడేమంటున్నాడండి? పాపం వల్ల వచ్చే జీతము, అవునా, మరణమేనా? అది ఎక్కడికి దారి తీస్తుంది? ఎక్కడికి దారి తీస్తుంది? నిత్య నరకానికి దారి తీస్తుంది. కానీ దేవుడు ఈ లోకానికి మన కోసం వచ్చి మన కోసము ఆయన శిలువ మరణాన్ని పొందింది దీనికోసమేనా? మనం నరకానికి వెళ్ళటానిక? కానే కాదు. మనము ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆయన శిలువ త్యాగానికి ఏమాత్రము కూడా విలువ లేకుండా చేసి మన ప్రవర్తనను బట్టి, మన జ్ఞానమును బట్టి మనము తిరిగి మరల పాపములోనికి వెళ్ళిపోవచ్చు ఉంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనములో మనం చూస్తే, ఎలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఏమైపోతున్నాం ఇప్పుడు మనము? సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన, వారి బలహీనలను తెలిసి కూడా మనం ఏం చేసేవి? ఇప్పుడు నొప్పించాం. వారినేమో తినకూడదు అంటున్నాం మనమేమో. కాబట్టి అలాగూ చేయటం వలన ఇప్పుడేమవుతుంది? క్రీస్తుకు మీరు విరోధముగా పాపము చేసిన వారు అవుతున్నారు. ఎందుకని అంటే బలహీనమైన మనస్సాక్షిని గాయపరుస్తున్నారు కాబట్టి. అలాగే మన కొరకు త్యాగం చేసినటువంటి మన యేసయ్య యొక్క గాయములలో వేలు పెట్టి రేపుచూ ఉంటున్నాం. దేనిని బట్టి? మనకున్న విశ్వాసమును బట్టి. ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూనే జీవిస్తున్నాము కాబట్టి ఆ జీవితాన్ని బట్టి ఆయన గాయాలు మనము రేపుతూనే ఉంటున్నాం. కానీ ఆనాడైతే ఒక్కసారే ఆయన గాయపరచబడి ఉన్నారు. కానీ మనము ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా దేవునికి విరోధముగా పాపము చేసి అనేక మార్లు ఆయన గాయములను రేపుచూనే ఉంటున్నాం. కనుక అలాంటి దుస్థితిలోనికి మనము వెళ్ళకూడదు. మన ఎదుట ఉన్నటువంటి సహోదరులను అవిశ్వాసముతోనో లేదంటే బలహీనముతోనో ఉన్నారు కదా, వారి మనస్సాక్షి బలహీనముగా ఉంది కాబట్టి వారి విషయంలో పాపము చేసో తప్పిదము చేసో మనము బలహీనలం అవ్వటానికి వీల్లేదు. నువ్వు బలంగా ఉండు, దేవుని ఆజ్ఞను అనుసరించు, అనేకులను దేవుని మార్గంలోకి నడిపించు. అలాగూ చేయాలంటే ఒక్కటే, మొదట నీవు నమ్మాలి. ఏంటది? ఏమని నమ్మాలి? ఒకవేళ దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఉన్నప్పటికీ నువ్వేం చేయాలండి? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడివి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ఆ విశ్వాసము, ఆ దృఢ నిశ్చయత నీలో ఉంటే నువ్వు ఇంకెటూ కూడా కదలనే కదలు. అవిశ్వాసం అనేది నీలోనికి రాదు. ఇంకెన్నడూ కూడా నీవు వెనుతిరిగి చూడవు. వెనుతిరిగి చూస్తున్నావు అంటే ఏ విషయంలో అసలు నేను ఎప్పుడు చూశాను అనుకోవచ్చు. ఎప్పుడు చూస్తున్నావు? వెనుతిరిగి జ్ఞాపకం చేసుకోండి. నేను విశ్వాసిని కదా, నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడట్లేదు, విడిచిపెట్టిన వాటిని మర్చిపోయాను అంటారు.
కానీ చాలా విషయాలలో మీరు బలహీనులుగానే ఉంటున్నారు. ఏ విషయాల్లో ఉండవండి అని మీరు అనొచ్చు. మనము మన కుటుంబంలో నుంచే మొదలు పెడుతూ ఉంటాం. ప్రతిదానికి కూడా ఆచారాలు నువ్వు ఆచరిస్తూనే జీవిస్తున్నావు. ఏది విడిచిపెట్టట్లా. నా పితరులు చేశారు కాబట్టి నేను కూడా చేయాలి. నీ పితరులకు ఒకవేళ ఆ జ్ఞానము వారికి అప్పుడు లేదేమో, ఇప్పుడు నీవు జ్ఞానము కలిగి నడుచుకోవటానికి దేవుడు నీకు అన్ని రీతులుగా నీతో మాట్లాడుచున్నప్పుడు ఆ అజ్ఞానాన్ని నీవు విడిచిపెట్టి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి కదా. నీవు నడుస్తున్నావా? నడవట్లేదు. వెనుకున్న వాటిని విడిచిపెట్టట్లేదు. వాటిని ఎప్పుడు కూడా నీ ఇంట్లో నీవు పాటిస్తూనే ఉంటున్నావు. అన్నీ కూడా ఎందుకండి, ఒక చెట్టు పెడితే ఆ చెట్టుకి చక్కని ఫలాలు వచ్చినాయి అనుకోండి, విశ్వాసుల ఇంట్లోనే కదా. ఇప్పుడు దానికి ఏం కడుతున్నారు? నేను చాలా చోట్ల చూస్తాను. దేవుడు ఆ చెట్టుని ఫలించాలి అని చెప్పి ఆజ్ఞాపించకపోతే అది ఫలించదు. ఆ పండ్ల కాలము కాకపోయినా సరే దేవుడు దానిని శపిస్తాడంట. హల్లెలూయా. చూడండి, దానికి ఒక చెప్పు అలాడదీస్తారు. చెప్పును బట్టి ఫలాలు నిలిచి ఉంటాయా? ఆ చెప్పును బట్టి ఫలాలు ఫలిస్తాయా? నువ్వు విశ్వాసవే కదా. విశ్వాస ఇంట్లో ఉన్న చెట్టుకు చెప్పు ఉండటం ఏంటండి? అంటే నువ్వేది ఆచరిస్తున్నావు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఇలా పోతే అసలు ఎన్నో. విశ్వాస ఇంట్లో ఒక చిన్న పిల్ల తల్లి ఉందంటే చాలు, గుమ్మాలకి కిటికీలకి ఒక కంప ఏలాడుతూ ఉంటుంది. పాస్టర్ గారు రావాలి, ప్రార్థన చేయాలి, కానీ అక్కడేముంటుంది? కంప ఉంటుందండి. ఆ కంపను దాటుకుంటూ అయ్యగారు వెళ్ళాలి. కంప కాపాడుతుందా? అసలు నువ్వే దుష్టురాలివి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నీలోనే దుష్టాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది నీలో. కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి నీ ఇంటికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తానంటే, నీ ఇంటి గుమ్మానికి పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించుకోమని దేవుడు సెలవిస్తే, మరణము దాటి జీవములోకి వెళ్ళాలంటే దేవుణ్ణి ఆశ్రయించమని దేవుడు చెప్తుంటే నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నా? కంపను ఆశ్రయిస్తున్నావు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. కానీ నేను ఎప్పుడో రిటైర్మెంట్ కూడా అయిపోయాను అంత విశ్వాసం అని అంటారు. ఉపయోగం ఏముందండి? ఇంటి ముందు నలిగేస్తూ అయ్యగారు అమ్మగారు వెళ్ళాలి, సిలువ గుర్తేసి ప్రార్థన చేయాలి. అక్కడే వేస్తున్నారు, ఇంత ముగ్గులు వేస్తారు. ఆచారాలే కదా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉంటాయో. అసలు ఆ ఇంటోళ్ళు చేయనన్నా కానీ వీళ్ళు చేస్తారండి కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏ పాపం చేశాను? నేను ఏ పాపము చేయలేదు. శరీరానుసారమైన పాపమే పాపము కాదు. దేవుడు సెలవిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ప్రతిదీ కూడా పాపమే. ఇలాంటి పాపాలు ఎన్ని పాపాలు ఉంటున్నాయో మనలో, వాటన్నిటిని విడిచిపెట్టండి. పూర్తిగా దేవుడి మీద ఆధారపడండి. అప్పుడే నీ ఎదుట ఉన్నటువంటి మనస్సాక్షి బలహీనమైనటువంటి విశ్వాసి నిన్ను బట్టి బలం పొందుతారు. ఆ విశ్వాసి ఇలా చేసింది కాబట్టి నేను కూడా చేయొచ్చు అన్నట్లుగా ఉండకండి. నీ పిల్లలకు జ్వరం వస్తే నువ్వు విశ్వాసివి కదా, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేయి, దైవజనులతో చేయించుకో. అంతేకాని అసలు ఉలుక్కు పడుతుందేంటి, పగలు ఉంటుందా, నైట్ ఉంటుందేంటి? ఆ జ్వరం అలాంటిదండి. ఆ జ్వరం అలాంటిది. ఏం చేద్దాం? ప్రార్థన చెయ్యి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి తప్పేమి లేదు, మందులు వేసుకోండి. అంతేకాని అయ్యయ్యో ఇదేదో పట్టేసిందని చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, చాటుగా తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు. ఒక విశ్వాసి యొక్క మనవడికి మనవరాలకి ఆ మొలతాడు నిండా అయ్యే ఉంటాయండి. అసలు అయ్యగారు ఎత్తుకుంటండి అంటారు. ఏమి ఎత్తుకుంటారండి? అవి చూస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంతెంత బొట్లు పెడతారు. దేవుడు అందమైన బిడ్డనిస్తే ఆ బొట్లు ఏంటంట? దిష్టి బొట్లు అంట. ఇన్ని పాటిస్తా నేను విశ్వాసిని, దేవుడు ఒక్కడే అని నువ్వు చెబితే నీ ఎదుట ఉన్నటువంటి బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి నీ సహోదరుడు అంటే విశ్వాసి ఏమైపోతాడు? ఎటు వెళ్ళాలో తెలియదు, అసలు ఏది పాటించాలో తెలియదు. అసలు నిన్ను బట్టి మరొక విశ్వాసి బలహీనమైపోతున్నాడంటే నీవు పాపము చేసినట్లే. దేవుని యొక్క సిలువ మరణ త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి అలాంటి జీవితాన్ని విడిచిపెట్టండి. దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చిన గృహము కదా,
దేవుడిచ్చిన గృహానికి ఏయో పెట్టవలసిన అవసరం లేదు. దేవుడిచ్చిన బిడ్డలకు ఏయో చేయవలసిన అవసరం లేదు. దేవుడిచ్చిన కష్టార్జితానికి అది చూడాలో ఇది చూడాలని అనుకోవలసిన అవసరం లేదు. లైట్ చూడాలి, ఆకాశం లేదో వచ్చింది చూడాలి. దేవుడు సృష్టించిన వాటిని దేవుళ్ళుగా పూజిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఒకవేళ అవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకు ఒక్కడే దేవుడు, ఆయనే సజీవుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా నీవు జీవించు, దేవుని కృపను నీవు పొందుకుంటావు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు నీ మనసాక్షిని బలపరుచుకో. అనేక మంది మనసాక్షులను, వారి బలహీనమైన మనసాక్షిని బలపరచు. దేవునిలో ఎదుగు, తప్పకుండా దేవుని కృపను నీవు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువా, నాతో మీరు మాట్లాడి నన్ను బలపరిచారయ్యా. నేను ఎల్లప్పుడూ కూడా మీ వైపే చూస్తూ బలవంతురాలుగా సాగటానికి సహాయము చేయ్యా. ఈ లోకములో ఉంటూ నాయన అనేకమైన విషయాలలో మీ ఆజ్ఞను అతిక్రమించి బలహీనమైపోయి అనేకులకు అభ్యంతర కారణముగా నేను ఉంటున్నానేమో ప్రభువా, నన్ను క్షమించి నాతో మాట్లాడేవు అయ్యా. నేను మారటానికి సహాయము చేయి ప్రభువా అని నీవు గనుక దేవుని దగ్గర అడిగి విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే నీ విశ్వాస సహితమైన ప్రార్థన నీ దేవుడు ఆలకించి నీకు సహాయము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈరోజు నా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. విగ్రహములకు బలి అర్పించు వాటి విషయమై హెచ్చరించబడిన సంఘము గూర్చి నాయన మీరు మాకు తెలియచేశారు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవద్దని ఎందుకు చెప్పారు అనే విషయంలో నాయన మీరు మాకు తెలియచేశారు ప్రభువా. అవునయ్యా, వాటి వల్ల అపవిత్రులమైపోతాం, మనసాక్షి బలహీనమైపోతుందని అయ్యా, అనేకమైన విషయాలలో మరొకరికి అభ్యంతరంగా ఉండకూడదు అని, తోటి సహోదరుని విశ్వాసమును పాడు చేసిన వారముగా ఉండకూడదని అయ్యా మీరు మాకు అనేకమైన విషయాలు తెలియచేసి బలపరిచిన దేవుడు నాయన. కనుక ఈ లోకములో నా ప్రభువా అయ్యా, మేము లోకం వైపు చూడకుండా నడిపించే మీ వైపు చూస్తూనైనా బలవంతులుగా సాగిపోవటానికి మీ సహాయం అందించండి. బిడలనైనా విన్న వాక్యాన్ని నైనా వారి హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నమరవేసుకున్నటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. వాక్యానుసారముగా జీవిస్తున్న తండ్రి, మీలో ఎదిగి ఫలిస్తూ అనేకులకు మాదిరిగా ఉండటానికి మీ సహాయము దయచేయండి. అట్టి జ్ఞానము కలిగిన బిడలుగా, బలము కలిగిన బిడలుగా ఉండటానికి మీ కృప అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు. రక్షణ లేని బిడలకినైనా మీరే మారు మనసు రక్షణ భాగ్యమును దయచేయండి. విశ్వాసముతో సాగుచున్న ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకం చేసుకుని వారితో మాట్లాడి వారి విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందటానికి సహాయము చేయండి. తిరిగి బిడ్డల గృహాలకి వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళను. మరలా రేపు రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచేంత వరకు కూడా మీ కృపా భాగ్యము, మీ కాపుదల మాకందరికీ తోడై ఉండి నడిపించినట్లుగా మీ సహాయము దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని నామ మా పరమ తండ్రి. ఆమేన్.